అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చి 35 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఎం సికింద్రాబాద్ కార్యదర్శి అజయ్ బాబు అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసనకు దిగారు. 2006లో అప్పటి ఎమ్మెల్యే జయసుధ, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి ₹1 కోటి నిధులు కేటాయించారన్నారు. 2009లో మరోసారి అదే స్థానంలో పద్మారావు గౌడ్, అంజనీ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి ₹2 కోట్ల నిధులు కేటాయించారన్నారు. అయితే వరప్రసాద్, జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారని అజయ్ బాబు అన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా వారికి తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని శంకుస్థాపన చేసిన చోటే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా 50 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరని స్థితిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో ఏకమై కబ్జాలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఆయన. ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్. ఆ స్థలంలో 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 2006లో జయసుధ గారు, ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹1 కోటి కేటాయించారు. మళ్ళీ తిరిగి 2009లో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹2 కోట్లు కేటాయించారు. ఆ స్థలాన్ని వదిలేసి ఈరోజు చక్కగా ఉన్న, గట్టిగా ఉన్న, 40-50 సంవత్సరాలు పనిచేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూల్చి ఇక్కడ 35 పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు ఏదైతే వరప్రసాద్, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే, వాళ్ళ కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూ కబ్జాదారులను అడ్డుకోండి. మీరు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మీరు కట్టకుంటూ ఉంటే ఎంత సిగ్గుచేటో, ఎంత అవమానమో ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వరప్రసాద్ గారు, జగన్మోహన్ గారు కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే 50 పడకల ఆసుపత్రి దానికోసం 2 సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడే నిర్మించాలని, ఏదైతే ఉన్నట్టుగా అర్బన్ హెల్త్ సెంటర్ను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. 50 పడకల ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్.